వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణలో వాతావరణంలో విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే పగలుపూట ఎండాకాలంలో వచ్చినంత వేడైతే తగులుతుంది. సాయంత్రం మాత్రం ఒక్కసారిగా పూర్తిగా చల్లబడే పరిస్థితి. ప్రస్తుతం రాబోయే రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై మనతో పాటు మాట్లాడటానికి హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి సార్, రాబోయే రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? రాగల 4, 5 రోజులు కూడా మనకి ఇంకా మంచి సినాప్టిక్ పరిస్థితులు ఏమీ దగ్గరలో లేవు. మనకి ఒక అల్పపీడనం ప్రస్తుతం మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంది. అలాగే మరొక అల్పపీడనం రేపు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడబోతోంది. అది కూడా మనకి ఈ ఉత్తర ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ తీరాల్లో ఏర్పడుతోంది. సో అది కూడా మనకి చాలా దూరమైనందువల్ల ఈ రెండిటి వల్ల పెద్దగా మనకి తెలంగాణలో వర్షాలు పడే అవకాశం లేదు. అయితే ఒక విండ్ షియర్ ఏరియా అంటాము, అది మనకి మధ్యప్రదేశ్ ప్రాంతంలో 22 డిగ్రీల అక్షాంశ ప్రాంతంలో ఉండటం వల్ల కొద్దిగా ఉత్తర తెలంగాణలో ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల, ఇటు నిర్మల్, నిజామాబాద్ ప్రాంతంలో ఈరోజు రేపు కొద్దిపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఓన్లీ చెదురుమెదురు జల్లులు మటుకే, అది కూడా మనకి మొన్నటి వరకు పడిన తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఈ పగటిపూట వల్ల ఎండలకి సాయంత్రానికి ఈ మేఘాలుగా మారి కొద్దిపాటి వర్షాలు మటుకే రాగల 4-5 రోజులకి మనకి కనిపిస్తున్నాయి. అంటే జిల్లాల వారీగా ఎంత లోటు ఉంది వర్షపాతం అయితేనేమి, అలాగే వెదర్ ఏ విధంగా ఉండబోతుంది? మనకి జూలై 20వ తారీఖు నాటికి రాష్ట్రంలో చాలా లోటు ఉంది. మనకి 33% వరకు లోటు ఉంది. ఎందుకంటే జూలైలో చాలా వరకు మనకి డ్రై స్పెల్ నడిచింది. అయితే జూలై 22, 23 తారీఖుల తర్వాత ఇంచుమించు నెలాఖరు వరకు కూడా చాలా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు ముఖ్యంగా నార్త్ తెలంగాణ, నార్త్ ఈస్ట్ తెలంగాణ, ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో పడటం వల్ల మనకి ఆగస్టు మొదటి వారంలో కూడా కొద్దిపాటి వర్షాలు పడినాయి. దీనివల్ల మనకి లోటు అనేది ఆగస్టు 5-6 తారీఖులకి 5% తగ్గిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం మనకి వర్షాలు తగ్గడంతో ఈ రోజుకి మనకి 8% లోటు ఉంది. అయినప్పటికీ మనకి 33 జిల్లాల్లో చూసినట్టయితే ఈ రోజు వరకు 14 జిల్లాలు మనకి లోటు వర్షపాతం, అంటే 20% కంటే తక్కువ రెయిన్ఫాల్ ఉన్నవి ముఖ్యంగా 14 జిల్లాలు ఉన్నాయి. ఇందులో సెంట్రల్ జిల్లాలు ఇటు వరంగల్, హనుమకొండ, జనగాము, యాదాద్రి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాదు, ఇటు దక్షిణంలో ఉన్న జిల్లాలన్నీ కూడా మనకి ఇవి లోటులో ఉన్నాయి. ఓన్లీ ఈ తూర్పు ఉత్తరంలో మనకి జూలై ఆఖరి వారాల్లో మంచి వర్షాలు పడటం వల్ల ఆ ప్రాంతంలో మటుకే మనకి నార్మల్ రెయిన్ఫాల్ చూపిస్తుంది. ఒక్క 2 జిల్లాలు మటుకే మనకి కామారెడ్డి, జగిత్యాల, ఈ 2 ఎక్సెస్ రెయిన్ఫాల్, అంటే సాధారణం కంటే 20% పైగా అధికంగా ఉన్న జిల్లాలు 2 ఉండగా 14 జిల్లాల్లో లోటు ఉంది. మరొక 17 జిల్లాలు మటుకు నార్మల్, అంటే +20 నుంచి -20 స్థాయిలో ఉన్నాయి ప్రస్తుతం. అంటే మొన్న కురిసిన వర్షాలకు కొన్ని జిల్లాల్లో అటువైపు ప్రాజెక్టులు అయితే కనుక జలకళ సంతరించుకున్నాయని చెప్పాలి. అయినా సరే వర్షపాతం తక్కువ ఉందంటున్నారు. ఏ విధంగా పోడ్చొచ్చు అంటారు? మనకి ఈ ప్రాజెక్టుల్లో నీళ్ళు రావడానికి ముఖ్యంగా మన తెలంగాణలోని వర్షాల కంటే ఇటు పరివాహక ప్రాంతం పశ్చిమ తీరంలో ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలో 85 సెంటీమీటర్లు పైగా అటు వర్షాలు పడినాయి. మనకి ముఖ్యంగా కృష్ణా, గోదావరి, ప్రాణహిత ఈ నదుల పరివాహక ప్రాంతం అంతా కూడా బాగా వర్షాలు పడటం వల్ల మన తెలంగాణలోని వర్షాల కంటే బయట వర్షాల వల్ల మనకి ఎక్కువగా ప్రాజెక్టులు నిండిన పరిస్థితి ఉంది. ఇది కూడా మనకి ఒక శుభపరిణామం. ఎందుకంటే మన సిటీలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆ వర్షాలు పడకపోయినట్టయితే మనకి తాగునీటికి తీవ్ర ఇబ్బంది ఉండేది. మనకి సిటీలోని 3 జిల్లాల్లో ఇప్పుడు 2 జిల్లాలు తీవ్రమైన లోటులో ఉన్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరిలో 35% లోటు ఉంది. హైదరాబాద్ జిల్లాలో 20% లోటు ఉంది. ఒక రంగారెడ్డి జిల్లాలో మటుకు 7% లోటు ఉంది. మొత్తానికి 3 జిల్లాలు లోటులోనే ఉన్నాయి. అయితే మనకి ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నందువల్ల ఒక 3-4 నెలల వరకు హైదరాబాద్కి గడ్డు పరిస్థితి, ఈ తాగునీటిలోకి గడ్డు పరిస్థితి అయితే తప్పింది దీనివల్ల. అంటే ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా ఈ సంవత్సరంలో చాలా వరకు వర్షపాతం అయితే మాత్రం లోటైందనే చెప్పొచ్చు. ఇకపై ఎల్నినో ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? మరీ ముఖ్యంగా తెలంగాణకు, అలాగే ఈ ప్రాజెక్టులకు జలకళ అయితేనే. మనకి ముఖ్యంగా ఎల్నినో పీరియడ్లో వర్షపాతం తగ్గటం కంటే ఇటువంటి వేరియేషన్స్, అంటే పడిన వర్షం అంతా 4-5 రోజులు విపరీతంగా ఒకే ప్రాంతంలో పట్టము, తర్వాత ఎక్కువ డ్రై పీరియడ్ వచ్చేయడము, ఇటువంటి పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు కూడా మనకి ఈ ప్రాంతంలో ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ ప్రాంతంలో తీవ్రమైన వర్షాలు పడటం వల్ల ఓవరాల్గా స్టేట్ యావరేజ్ చూసినట్టయితే అది ఇది కలిపేటప్పటికి మనకి 8% లోటు కనిపిస్తుంది. కానీ ఇటు దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో ఇటు 40% కూడా లోటున్న
జిల్లాలు ఉన్నాయి. సో ఇటువంటి వేరియేషన్స్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశమే ఉంది. రాగల 2 నెలల్లో కూడా ఎల్‌నినో ఏమీ పోలేదు. ఎల్‌నినోలో ఇదొక పరిణామం. ఎల్‌నినోలో ఇలా డ్రై పీరియడ్స్ వచ్చేయడము, ఒక్కొక్కప్పుడు చిన్న లో ప్రెషర్‌కే విపరీతమైన వర్షాలు పడటము, ఇటువంటి తేడాలుంటాయి. ఈ తేడాలు రాగల 2 నెలల్లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అందుకనే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాజెక్టులన్నీ నిండినా కూడా వరి సాగు చేయొద్దనే ఇంకా చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఎల్‌నినో ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఏదో మనకి లక్కీగా గత 15 రోజుల క్రితం రెయిన్స్ పడటం వల్ల డ్యాములు నిండాయి. సో ఈ డ్యాముల్లో ఉన్న నీటిని మనం లాంగ్ టర్మ్ వరకు ముఖ్యంగా తాగునీటికి ఇబ్బంది రాకుండా స్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాని గురించి మనకి ఇప్పటికీ కూడా ఈ జలాలను వెంటనే విడుదల చేయము, ఇవి ఈ తాగునీటి కొరకై ఉంచడం జరుగుతోందని చెప్పి వారు కూడా చెప్పడం జరుగుతుంది. ఫైనల్గా హైదరాబాద్కు సంబంధించి తెలంగాణకు సంబంధించి బుధ గురు శుక్ర 3 రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? అంటే పగటిపూట ఎండలు విపరీతంగా కాస్తున్నాయి, సాయంత్రం అయితే చల్లబడుతున్నాయి. ఇదే వాతావరణం కొనసాగుతుందంటారు? మనకి రాగల 2, 3 రోజుల్లో కూడా టెంపరేచర్లు 1, 2 డిగ్రీలు అన్ని ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకి 30 నుంచి 35 డిగ్రీల వరకు రాష్ట్రంలో టెంపరేచర్ ఉన్నాయి. మరొక 1, 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. సో ఈ వర్షాల వల్ల, ఇటీవల పడిన వర్షాల వల్ల, తేమ గాలులు ఉండటం వల్ల, తేమ ఎక్కువ ఉండటం వల్ల కొన్ని చోట్ల సాయంత్రం సమయంలో కొద్దిపాటి జల్లులు లోకల్గా ఉన్న పరిస్థితుల వల్ల పడే అవకాశం ఉంది. సో ఇదే టైపు వాతావరణం రాగల 4, 5 రోజులు కూడా ఇంచుమించుగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అంటే దగ్గరలో హైదరాబాద్లో వాతావరణం అంటే అటువైపు వర్షాలు లేవని చెప్పుకోవచ్చా? హైదరాబాద్లో పెద్దగా వర్షాలు ఉండవు. కానీ ఈ తేమ పరిస్థితుల వల్ల అక్కడక్కడ సాయంత్రం సమయంలో కొద్దిపాటి జల్లులు మటుకు పడే అవకాశమే ఉంది ప్రస్తుతం. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రాగల 3-4 రోజుల పాటు పెద్దగా వర్షాలు అయితే లేవని, మరీ ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి మాత్రం తేలికపాటి వర్షాలు అంటే అక్కడక్కడ అటువైపు మేడ్చల్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పడే అవకాశం ఉందని, మరీ ముఖ్యంగా మనం మ్యాప్ చూసుకున్నట్లయితే ఈ మ్యాప్లో అయితే కనుక వర్షపాతం మరీ అంటే దాదాపు ఇటువైపు ఉన్నటువంటి రెడ్ మార్క్ ఉన్నటువంటి జిల్లాల్లో అయితే మాత్రం అత్యధికంగా వర్షపాతం అయితే మాత్రం లోటు కనబడుతుందని, కాకపోతే ఉండాల్సిన దానికంటే అధికంగా కామారెడ్డి, జగిత్యాల్లో మాత్రం ఎక్కువగా ఉందని, అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రాగల 3-4 రోజుల పాటు హైదరాబాద్కి అయితే మాత్రం వర్షాలు అయితే లేవని, కాకపోతే పగటిపూట ఎండలు ఎక్కువగా కాస్తాయి, సాయంత్రం మాత్రం వాతావరణం చల్లబడి అక్కడక్కడ కొద్దిపాటి వర్షాలు అయితే పడేటట్టు అవకాశం ఉందని అయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. శ్రీకాంత్తో దేవా వార్త, హైదరాబాద్.